యాదగిరిగుట్ట డెవలప్మెంట్ పై సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి 2 నెలలుగా తీవ్ర కసరత్తు చేస్తున్నా ఇంకా ఓ కొలికి వచ్చినట్లు కనిపించడం లేదు. ట్రస్ట్ బోర్డు పదవులు ఆశిస్తున్న కాంగ్రెస్ లీడర్లు తమకంటే తమకు చైర్మన్ పదవి కావాలి అంటూ తీవ్రంగా లాబింగ్ చేసుకుంటున్నారట. మరి అదృష్టం వహించేది ఎవరని? తిరుమల తిరుపతి తరహాలో యాదగిరిగుట్టకు మహర్దశ పట్టనుందా? యాదగిరిగుట్ట ఈ పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం. ప్రముఖ ఆలయమైన యాదగిరిగుట్టకు భక్తుల తాకిడి ఎక్కువ. తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చాక యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఆలయాన్ని టీటీడీ మాదిరిగా ఒక బోర్డు ద్వారా పరిపాలించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం దేవాదాయ శాఖ చట్టంలో సవరణలు కూడా చేసింది. కొత్త చట్టం ప్రకారం ఈ ఆలయానికి చైర్మన్తో పాటు 18 మంది సభ్యులతో ఒక బోర్డు ఉండాలి. అంతా బాగానే ఉందిగాని అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే బోర్డు సభ్యులను ఎంపిక చేయడంలోనే కొలిక్కి రాలేకపోతున్నారు. ప్రభుత్వం సేవాభావం ఉన్నవారిని, ఆధ్యాత్మికంగా పరిజ్ఞానం ఉన్నవారిని, వివిధ రంగాల్లో మంచి అనుభవం ఉన్నవారిని తీసుకోవాలని అనుకుంటోంది. అంతేకాకుండా తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా కొంతమందిని తీసుకోవాలని ఆలోచిస్తోంది. ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా జరగాలి కాబట్టి ప్రభుత్వం ఎంత తర్జన పడ్డా ఫైనల్ నిర్ణయానికి రాలేకపోతుంది. దీంతో బోర్డు ఏర్పాటు సభ్యులు ఎవరు, చైర్మన్ ఎవరు, ప్రభుత్వ లక్ష్యం కార్యరూపం దాల్చేది ఎప్పుడు అన్నది చర్చ మొదలైంది. ఎవరిని బోర్డు సభ్యులుగా తీసుకోవాలి అన్న అంశం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే పార్టీలో అసంతృప్త నేతలు పెరిగిపోయారు. ఎవరికి పదవులు ఇస్తే ఎవరు నొచ్చుకుంటారో అన్నది సమస్యగా మారుతోంది. 10 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా చాలా నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి నేతలు చేరారు. ఇప్పుడు కొత్త, పాత నేతల మధ్య పంచాయతీలతో కాంగ్రెస్ అల్లాడుతోంది. అందుకే పదవుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో యాదగిరిగుట్ట బోర్డు పదవుల విషయంలో అన్ని కోణాల్లో ప్రభుత్వం పరిశీలిస్తోంది. అందుకే ఈ వ్యవహారం 2 నెలలుగా ముందుకు సాగడం లేదు. చెప్పాలంటే బోర్డు ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నా చివరికి సభ్యుల ఎంపికలోనే వ్యవహారం కొలిక్కి రావడం లేదు. యాదగిరిగుట్ట ఆలయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే పెద్ద ఆలయాల తరహాలో ఒక ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ బోర్డు ఏర్పడితే ఆలయ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్న నమ్మకంతో ఉంది ప్రభుత్వం. ప్రక్రియ మొదలైనా బోర్డు మాత్రం ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. చివరిసారిగా యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలి 2008లో ఏర్పడింది. అది 2010లో ముగిసిపోయింది. అప్పటినుంచి అంటే గత 15 ఏళ్లుగా ఈ ఆలయానికి పాలక మండలి లేకుండా ప్రభుత్వం అధికారుల ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఇప్పుడు కొత్త బోర్డు ఏర్పాటు విషయం బయటకు రావడంతో కాంగ్రెస్లోని చాలా మంది నాయకులు ఈ బోర్డులో పదవుల కోసం ఖర్చీఫ్లు వేసుకోవాలని తహతహలాడుతున్నారు. దశాబ్దాలుగా పార్టీలో ఉండి బాధ్యతలు నిర్వర్తించిన వారు, ఎన్నికల్లో టికెట్లు ఆశించి దక్కని వారు, ఎమ్మెల్యేలను గెలిపించేందుకు కష్టపడిన నాయకులు, చివరకు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చినవారు, ఇలా ఎన్నో గ్రూపుల నుంచి నేతలు ట్రస్ట్ బోర్డులో చోటు దక్కాలని ఆశపడుతున్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేయాలో తెలియక సతమతమవుతోందట. యాదగిరిగుట్ట ఆలయానికి బోర్డు ఏర్పాటైతే దానికి చైర్మన్ పదవి అంటే టీటీడీ చైర్మన్ పదవి తరహాలో ప్రాధాన్యత ఏర్పడడం ఖాయం. అలాంటి పదవి కోసం నేతలు పోటీ పడడంలో ఆశ్చర్యం లేదు.
అందుకే ఈ పదవుల కోసం చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, ఇతర రంగాల్లో పేరుగాంచిన వారు కూడా ఈ బోర్డులో సభ్యులుగా లేదా చైర్మన్గా పనిచేయాలని భావిస్తున్నారు. వారంతా తమకు ఈ పదవులు రావాలనే కోరికతో తమకు సన్నిహితంగా ఉన్న నాయకుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పేరు బోర్డులో ఉండేలా ప్రభుత్వ పెద్దలపై ఒత్తిళ్లు తెస్తున్నారని సమాచారం. కేవలం సామాన్య అభ్యర్థులు కాదు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూడా ఈ బోర్డు విషయంలో పట్టుదలగా ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన 2 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చైర్మన్ పదవి తమ వర్గానికి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. జానారెడ్డి, బీర్ల ఐలయ్య లాంటి ఇతర సీనియర్ నేతలు కూడా తమ ప్రాతినిధ్యం బోర్డులో ఉండాలని భావిస్తున్నారు. ఇలా ప్రతిష్టాత్మక పదవుల కోసం కీలక నాయకులే పోటీ పడుతుండటంతో ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోంది. అందుకే బోర్డు ఏర్పాటులో తుది నిర్ణయం తీసుకోవడం ఆలస్యమవుతోంది. ఎవరికీ అన్యాయం చేయకూడదన్న ఉద్దేశంతో తుది నిర్ణయం తీసుకోవడంలో ముఖ్యమంత్రి తీవ్ర సందిగ్ధానికి లోనవుతున్నారని అంటున్నారు. ఒకవేళ చైర్మన్ ఎవరనే విషయం తేలితే తర్వాత సభ్యుల ఎంపిక ప్రక్రియ కూడా ముందుకు సాగేదే. కానీ ఇప్పుడు అదే అడ్డయింది. ఇంకా కొంతమంది రాష్ట్ర స్థాయిలో కీలకమైన నేతలు కూడా ఈ చైర్మన్ పదవిని కోరుకుంటూ తమ వర్గానికే ఆ పదవి దక్కాలని ఒత్తిళ్లు పెడుతున్నారట. ఈ పరిస్థితుల్లో బోర్డు ఏర్పాటు మాత్రమే కాకుండా చైర్మన్ ఎంపిక కూడా ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. మొత్తానికి ఆశావహులు అందరూ తమ నేతల చుట్టూ తిరుగుతూ తాము చేసిన సేవను గుర్తుంచుకోవాలని, ఈసారి అవకాశం ఇవ్వాలని విన్నపాలు చేస్తున్నారట. ఆ ఆశలు, ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో తెలియదుగాని మరి చివరికి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో అన్నది తేలాల్సి ఉంది.